कथंचित् भवति दृष्ट्यानकालः परिदेवितुम् इमं मुहूर्तं दुःखानां द्रक्ष्यस्यन्तम् अनिन्दिते। మనసున కోర్కెలు ఎల్లలు దాటితే సుందర కాండలే మమతల మాటున వంచన చేరితే సుందర కాండలే మనసున కోర్కెలు ఎల్లలు దాటితే సుందర కాండలే మమతల మాటున వంచన చేరితే సుందర కాండలే చీకటి కమ్మినా వెలుగయ్యేవో కదే సుందర మనసున కోర్కెలు ఎల్లలు దాటితే సుందర కాండలే మమతల మాటున వంచన చేరితే సుందర కాండలే అలలయే మనసుకు ఆశలే ఓవల ఆసుడే లాగితే చేర్చునా ఆవల అలలయే మనసుకు ఆశలే ఓవల ఆసుడే లాగితే చేర్చునా ఆవల కంటినే తడిపితే చూపదే ఈ కళ గుండెలో ముళ్ళని మార్చుపోదోటలా మనసున కోర్కెలు ఎల్లలు దాటితే సుందర కాండలే మమతల మాటున వంచన చేరితే సుందర కాండలే చీకటే కమ్మినా వెలుగయ్యేవో కదే సుందర కాండ. ఎవరో ఎందుకు? నువ్వు ప్రేమించిన రాజేష్నే తీసుకో. రాజేష్ నిన్ను ప్రేమిస్తున్నాడని నమ్మి పెళ్లి చేసుకునుండుంటే ఏదో ఒక రోజు వాడి నిజస్వరూపం బయటపడి పిన్ని బాబాయిని పొడిచి చంపేసినట్టు నువ్వు వాణ్ణి చంపేసుండేదానివి. ఏంటే ఎప్పుడు చూసినా రాజేష్ని ఆడిపోసుకుంటావ్? రాజేష్ గురించి నీకేం తెలుసు? అసలిదంతా నీ వల్లే జరిగింది. రాజేష్ గురించి ఇంట్లో వాళ్లకి చెడుగా చెప్పి మా పెళ్లి జరగకపోవడానికి నువ్వే కారణమయ్యావు. రాజేష్ గురించి ఒక్క మాట అనగానే కోపం పొడుచుకొస్తోందంటే ఇంకా రాజేష్ నీ మనసులో ఉన్నాడన్నమాట. తప్పు చేస్తున్నావక్క. ఇప్పటికీ నువ్వు ఒకసారి తప్పు చేస్తే మావయ్య నిన్ను పెళ్లి చేసుకుని సరిదిద్దాడు. ఈసారి మళ్ళీ తప్పు చేస్తే నిన్ను ఎవ్వరూ క్షమించరు, చివరికి ఆ భగవంతుడు కూడా. చూడు, ఇప్పటికే మన కుటుంబం ఎన్నో సమస్యలతో సతమతమవుతోంది. చేతనైతే ఆ సమస్యల్ని తొలగించడానికి నీ వంతు ప్రయత్నించే. అంతేగాని నువ్వు మాత్రం ఒక కొత్త సమస్యగా మారద్దు.
తల్లి పరీక్ష. నీవేం తప్పు చేసావని మాకింత పెద్ద శిక్ష విధించావు. ఒకవేళ తెలుసో తెలియకో అలాంటి తప్పు ఏదైనా జరుగుంటే అందుకు నన్ను శిక్షించు. అభో శుభం తెలియని నా బిడ్డను ఎందుకమ్మా శిక్షిస్తావు? నా బిడ్డని ఎంత అపురూపంగా చూసుకున్నాను నాకంటే నీకే బాగా తెలుసు. అమ్మల కన్నా అమ్మవి బిడ్డని కోల్పోతే తల్లి మనసు ఎంత బాధపడుతుందో నీకు తెలీదా? మాకెప్పుడు ఏ ఆపద కలిగినా నువ్వే దిక్కనుకున్నావు కదమ్మా. నువ్వే కాపాడతావన్న నమ్మకం, ఆ నమ్మకంతోనే నా బిడ్డని దేశం కాని దేశానికి పంపించాను. కానీ నువ్వు నా బిడ్డని అనాథలా వదిలేశావు. అనాథలా వదిలేశావమ్మ తల్లి. కట్టుకున్న భర్త ప్రాణాలు తీసిందని నా బిడ్డకి మరణశిక్ష విధించారట. కనీసం నా బిడ్డని ఆఖరి చూపులు చూస్తానో లేదని నాకు భయంగా ఉందమ్మా. చీమకు కూడా హాని తలపట్టిన నా బిడ్డ ఒక మనిషి ప్రాణాలు తీస్తుందా? లేదమ్మా, లేదు. అయినా నా బిడ్డ ఎలాంటిదో నీకు తెలీదు. నా బిడ్డ నిరపరాధమ్మా. దాన్ని నువ్వే కాపాడాలి. నువ్వు తప్పించి మాకెవరు దిక్కులేరమ్మా. నా బిడ్డని ఎలాగైనా నా దగ్గరికి చేర్పించు తల్లి, నా దగ్గరికి చేర్పించు. హలో హలో, శర్మ గారు, జయశ్రీని మాట్లాడుతున్నాను. చెప్పమ్మా జయశ్రీ. నేను ఈ కేసుని టేకప్ చేస్తున్నాను. సుందరా కాండ, సుందరా కాండ. నేను ఈ కేసుని టేకప్ చేస్తున్నాను. థ్యాంక్స్ అమ్మా, చాలా థ్యాంక్స్. ఈ కేసులో నాకు మీ కోఆపరేషన్ కావాలి. తప్పకుండా జయశ్రీ, ఏం కావాలన్నా చెప్పు, తప్పకుండా చేస్తాను. థ్యాంక్ యూ శర్మ గారు, ఉంటాను. Please take a seat. థ్యాంక్ యూ. నేను జయశ్రీని, లాయర్ని. నీ తరపున కేసు టేకప్ చేద్దామని నీ దగ్గరికి వచ్చాను. నా కేసు ఎవరు టేకప్ చేయక్కర్లేదు. స్నేహ, కూర్చో. ఇట్స్ ఓకే ఆఫీసర్, రిలాక్స్. షీస్ ఫైన్. కూర్చో. నాకెవరు అవసరం లేదు.
నీకు మరణశిక్ష విధించారని ఎందుకు నెగటివ్ గా ఆలోచిస్తావు? నీకు జీవితం అంతమైపోయినట్టు ఎందుకు ఊహిస్తున్నావు? కానీ నీ మీద ఆశలు పెట్టుకున్నా నీ వాళ్ళు అలా అనుకోగలరా? ఎలాగైనా నువ్వు ఈ సుడిగుండు నుంచి బయటపడి వాళ్ళ నీడని చేరుకోవాలని అనుకోకుండా ఉండగలరా? లేరు. నాకు అలాంటి వాళ్ళు ఎవ్వరూ లేరు. ఇక్కడ నా మేలు కోరేవారు ఒక్కరు కూడా లేరు. ఇక్కడ లేకపోవచ్చు, మీ పుట్టింట్లో కూడా లేరా? విను, మరణశిక్ష విధించింది నా కూతురు ఒక్కదానికి మాత్రమే కాదు, మా కుటుంబం మొత్తానికి. స్నేహ, ఊరుకో స్నేహ. నేను ఇంతసేపు నిన్ను ఓదార్చే ప్రయత్నం ఎందుకు చేయలేదో తెలుసా? కష్టాల్లో ఉన్న మనిషికి కన్నీళ్లు ఇవ్వగలిగే ఊరట మరి ఎవ్వరు ఇవ్వలేరు కాబట్టి. తనివి తీరా ఏడ్చావు, నీ గుండెల భారం అంతా దింపేసుకున్నావు. ఇప్పుడు చెప్పు, నువ్వు ఈ పరిస్థితికి రావడానికి ఏ పరిస్థితులు దారితీసాయి చెప్పు. ఇంత సౌమ్యంగా కనిపిస్తున్న నువ్వు నీ భర్త మీద ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది? నన్ను నీ ఆత్మీయురాలిగా భావించి ఏమాత్రం దాచుకోకుండా ఉన్నది ఉన్నట్టుగా చెప్పు. నీ కథ విన్నాక నాకు ఏమనిపిస్తుందో తెలుసా? నువ్వు చెయ్యాల్సిందంతా చెయ్యలేదేమో అనిపిస్తుంది. ఆ రాక్షసుణ్ణి చంపినట్టే మిగతా వాళ్ళని కూడా చంపేసి ఉంటే బాగుండేదేమో. ఎందుకు అలా చూస్తున్నావు? నేనే కేసుని వాదిస్తున్నందుకు చెప్పట్లేదు. నువ్వు అలా చేసుంటే నేనే కాదు, ఎవరో ఒకరు వచ్చైనా కాపాడేవారు. తప్పు చేశావు. సరే, జరిగింది జరిగిపోయింది. నా సాయి శక్తులా కృషి చేసి నిన్ను బయటకు తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. నా దృష్టిలో నువ్వు హంతకురాలివి ఎంతమాత్రం కాదు. దుష్ట సంహారం చేసిన దుర్గాదేవిని నేనిప్పుడు నీలో చూస్తున్నాను. నీ కేసు టేకప్ చేయడానికి నాకు కొన్ని సాక్ష్యాలు, ఆధారాలు కావాలి. పెళ్లి ఫోటోలు, మ్యారేజ్ సర్టిఫికేట్ కావాలి. అవేవి ఇక్కడ లేవు. మా అమ్మ నాన్నల దగ్గర ఉన్నాయి. పర్వాలేదు,
వాళ్ళతో మాట్లాడి కావాల్సినవన్నీ తెప్పించుకుంటాను. మీ ఇంటి నంబర్ ఇవ్వు. 08862225477. త్వరలో నువ్వు నీ వాళ్ళని చేరుకునేలా చేస్తాను. నువ్వు ప్రశాంతంగా ఉండు. దేని గురించి నువ్వు ఆలోచించుకో. ఓకే? Yeah. 1 minute, officer. Okay. దిగులు పడుకో. Good to go. హలో హలో, భాస్కర్ రావు గారు ఉన్నారా? నేనేనమ్మా. నేను జయశ్రీని మాట్లాడుతున్నాను. చెప్పండమ్మా. ఇప్పుడే మీ అమ్మాయిని కలిసి వస్తున్నాను. తనతో మాట్లాడాను. నాకు చాలా బాధ అనిపించింది. పాపం, అంత మంచి అమ్మాయి జీవితం ఇలా అయిందా అని చాలా బాధపడ్డాను. ఎనీవేస్, మీ అమ్మాయి కేసు టేకప్ చేస్తున్నాను. ఏంటి, మా అమ్మాయి కేసు టేకప్ చేస్తున్నారా? తనని ఎలాగైనా బయటికి తీసుకురావడానికి ట్రై చేస్తాను. అమ్మా, చాలా థ్యాంక్స్ అమ్మా. అమ్మా, ఈ కేసు మీరెక్కడ టేకప్ చేయరోనని మేము చాలా భయపడ్డామమ్మా. అమ్మా, మీరు ఈ మాట చెప్పిన తర్వాత మా మనసులు కాస్త ఊరట పడ్డాయమ్మా. అమ్మా, మా కుటుంబం అంతా కూడా మీకు జన్మ జన్మలకి రుణపడి ఉంటామమ్మా. అవునమ్మా. పెద్దవారు మీరు అలా మాట్లాడకూడదు. అది నా వృత్తి ధర్మం. ఈ కేసు వాదించడానికి నాకు కొన్ని విట్నెస్లు కావాలి. చెప్పండమ్మా. మీ అమ్మాయి పెళ్లి ఫోటో ఆల్బమ్ ఉందా? ఉందమ్మా. అన్నట్టు వీడియో క్యాసెట్ కూడా ఉందమ్మా. గుడ్. వాటిని నాకు పంపించండి. అలాగే పంపిస్తానమ్మా. వాటితో పాటు మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కూడా పంపించండి. అన్నింటికంటే అది ముఖ్యం. క్షమించండమ్మా, మా దగ్గర అలాంటి సర్టిఫికేట్ ఏమీ లేదు. ఏమిటి లేదా? అంటే ఈ పెళ్లిని మీరు రిజిస్ట్రేషన్ చేయించలేదా? అంటే ఈ పెళ్లి కళ్యాణ మంటపంలో జరిగిందమ్మా, అందుకని మేము రిజిస్ట్రేషన్ అది చేయించలేదు. ఏంటండి, చదువుకున్న భార్య ఉండి మీరు కూడా ఇలా మాట్లాడతారు? పెళ్లి ఎక్కడ జరిగినా దాన్ని రిజిస్టర్ చేయించాలని మీకు తెలీదా? అంటే అవసరం వస్తుందని మేము అనుకోలేదమ్మా. ఇప్పుడు అవసరం వచ్చింది, ఏం చేస్తారు? మీరు చేసిన తప్పుల్లో కల్లా పెద్ద తప్పు ఇదే. ఈ రోజుల్లో పెళ్లిన ఆడపిల్లల జీవితాల్లో ఎలా ఉన్నాయో మీరు చూడడం లేదా? అంటే ఏదైనా సమస్య వస్తే అప్పుడు ఉపయోగపడేది ఇదే కాదండి. అది ఇలాంటి పెళ్లి ఒకటి జరిగింది అనడానికి మెయిన్ విట్నెస్ అదే కదండి. కానీ మీ దగ్గర అలాంటిదేదీ లేదు. ఇంత దూరంలో ఆడపిల్లని ఇస్తూ ఆ పెళ్లి రిజిస్టర్ చేయాలని మీకు అనిపించలేదా? అది కాదమ్మా. ఇంకా ఎక్కడ ఉన్నారండి మీరంతా? జయశ్రీ గారు, నేను చట్టాలను నమ్ముకుని పెళ్లి చేయలేదండి. మా పిల్లే కావాలి అంటూ మా ఇంటికి వచ్చిన వాళ్ళని నమ్మి పెళ్లి చేశానండి. ఓకే, చేశారు. ఆ నమ్మకం ఎంత గుడ్డిదో ఇప్పుడు తెలుసుకున్నారా? ఎంత పని చేశారండి మీరు. అసలు మీలాంటి వారిని దృష్టిలో పెట్టుకునైనా అక్కడ గవర్నమెంట్ ఒక చట్టం తీసుకురావాల్సింది.
పెళ్లి ఎక్కడ జరిగినా ఎలా జరిగినా దాన్ని తప్పనిసరిగా రిజిస్టర్ చేయాలని ఒక రూల్ పెట్టాల్సింది. మనసున కోర్కెలు